ఈరోజు మా పాప పులిహోర అడిగిందండి. అందుకే అప్పటికప్పుడు చేసుకునే పులిహోర అంటే తనకు చాలా ఇష్టం. అందుకోసమే ముందు ఒక 5 నిమిషాలు వేసుకోవాలండి. పులిహోరకి కలర్ రావాలంటే కొంచెం ఫస్ట్ పసుపు ఇట్లా వేసేసుకొని కొంచెం ఆయిల్ ఇట్లా వేసుకొని దీనికి అంతా పట్టించాలండి, పసుపు ఆయిల్. ఇప్పుడు పులిహోర కలర్ బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పెట్టుకున్నాము కదండి, చూడండి ఎంత కలర్ ఎంత బాగుందో పచ్చగా. ఇప్పుడు ఏం లేదండి, మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండుని ఇట్లా మెత్తగా గుజ్జులాగా చింతపండు గుజ్జు ఇట్లా మొత్తం వేసుకోవాలండి. ఎంత కావాలో అంత మొత్తం ఇట్లా చింతపండు గుజ్జు మొత్తం ఇట్లా వేసేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ ఇంకా పులుపు మనకి కరెక్ట్ తట్టుకోలేదు అని అనుకుంటే ఇంకా గుజ్జు ఉందండి, దాన్ని కూడా కొంచెం అప్లై చేసుకోవచ్చు. ఇందులోకి సరిపోతుంది. పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అంతేనండి. ఆ పోపు మీద కలుపుకున్న అన్నంలోకి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పులిహోర. అప్పటికప్పుడు బాక్సులలో వేసి పంపించడానికి కానీ, హస్బెండ్ లంచ్ బాక్స్లకు కానీ, పిల్లలకు కానీ, మనం ఎటైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ చాలా యూజ్ అవుతుందండి పులిహోర. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా అది ఇన్స్టెంట్ పులిహోర కాకుండా నిల్వ పులిహోర కూడా చేయడం వచ్చండి, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు.